హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో మేము మేడారం అయితే వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నామో, ఎలా ఎంజాయ్ చేస్తున్నామో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చూడండి, మేమైతే ఒక మినీ బస్ అయితే మాట్లాడుకున్నాం మేడారం వెళ్ళడానికి. అన్నీ అయితే సామాన్లు అయితే పైకి ఎక్కిస్తున్నారు. చూడండి, మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళైతే పైకైతే అన్నీ ఎక్కిస్తున్నారు. మేము మేడారంకి అయితే వెళ్తున్నాము. ఈరోజు మేడారం జాతర అయిపోయి వారం అవుతుంది, కానీ మేమైతే చిన్నపిల్లలను తీసుకొని అయితే ఆ జాతరలో వెళ్ళడం కష్టమవుతుందని వారం తర్వాత వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటుందో, ఎంతమంది ఉంటారో, అసలు మంది ఉంటారో లేదైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మేమైతే ముందుగా సామాన్లు అయితే మినీ బస్సులో ఎక్కిస్తున్నాము. అక్కడ అవసరమైనవన్నీ సామాన్లు అయితే సదురుతున్నారు. చూడండి, మా తమ్ముడు అయితే వాళ్ళకి కావాల్సినవన్నీ అయితే ఒక డబ్బాలు అయితే పెట్టుకుంటున్నాడు. స్టార్ట్ అయ్యే టైంకి అయితే మేమైతే వ్యాన్కి అయితే బొట్టు అవైతే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అవుతాము. మేమందరం అయితే తయారైతే అయ్యాము వెళ్ళడానికి జాతరకి. చూడండి, మా బాబాయ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు లోపల కూర్చొని. మేమైతే మేకని తీసుకొని అయితే వెళుతున్నాము మేడారం జాతరకి. ఇలా చూడండి, అందరైతే తయారయ్యారు. ఇక స్టార్ట్ అవ్వడమే. చూడండి, మా అమ్మ అయితే అక్కడ సమ్మక్క సారలకి బియ్యం పోయడానికి అయితే బియ్యం అయితే కట్టేసింది దేవునికి. బియ్యంతో పాటు వీళ్ళ ఎత్తు బంగారాలు కూడా తీసుకెళ్తున్నారు అక్కడ దేవతల గద్దెల మీద పెట్టడానికి. మినీ బస్సులు అయితే లోపల ఇలా బెడ్లు అయితే ఉన్నాయి. పిల్లలకి కంఫర్ట్గా ఉండడానికి, పడుకోవడానికైనా ఇబ్బంది కలగకుండా అయితే మా డాడీ అయితే ఇలాంటి మినీ బస్ అయితే మాట్లాడారు. కూర్చోడానికి సీట్లు ఉన్నాయి. చిన్నపిల్లలకి ఇబ్బంది కలగకుండా బస్సులో బెడ్స్ కూడా ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. మధ్యలో మా అక్క వాళ్ళు కూడా ఎక్కుతారు. చూడండి, అన్ని కావాల్సిన సామాన్లు అయితే ఒక్కొక్కటిగా ఎక్కిస్తున్నారు. స్టార్ట్ అయితే అయ్యాము ఇంట్లో నుంచి వెళ్ళి. చూడండి, అందరం అయితే ఇలా అయితే కూర్చున్నాము. స్టార్ట్ అయ్యాము. చూడండి, మధ్యలో మీకైతే చూపిస్తాను మేము ఎక్కడెక్కడ ఎలా జర్నీ చేసామో. ఇందారం అయితే గోదావరి బ్రిడ్జ్ అయితే వస్తుంది. తీసుకోండి. ఇప్పుడు మా అక్క వాళ్ళు కూడా మాతో జాయిన్ అయ్యారు. ఇంకా హ్యాపీ
హ్యాపీగా చాలా బాగా అనిపిస్తుంది ఈ జర్నీ. చూడండి మా బాబు మా అక్కడికే పోవాలి. అట్లా అనుకోవాలి. వర్ష కథలు తిరగడుతుంది. తోరిపాలతో నచ్చాడు. అక్కడ 2 చెట్లు ఉంటే ఆ పక్క పండుగలు చూడండి ఈ జర్నీలో అయితే చాలా ఎంజాయ్ అయితే చేసాము. ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగా చేశాడు మా తమ్ముడు అయితే డ్యాన్సెస్లతోని ఆటపాటలతోని. మధ్యలో అయితే ఇలా ఒక ప్లేస్లో ఆగి టిఫిన్ వచ్చి చేసాము. మమ్మీ పూర్తి అయితే చికెన్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడైతే స్టే చేసుకున్నాము. చూడండి ఇక్కడ దగ్గరలో ఒక బ్రిడ్జ్ కూడా కనబడుతుంది. ఇక్కడ సమ్మక్క సారక్క జాతర కూడా జరిగింది. ఈ పెద్ద రావి చెట్టు కింద అయితే కూర్చొని తినేస్తాము మేము. ఇలా సరదాగైతే కాసేపు ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసాము తినేసి. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము. చూడండి చుట్టూ పక్కన చాలా బాగుంది. పొలాలు వాగులు చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడైతే మనమైతే మేడారంలోకి అయితే వెళ్ళిపోయాం. జంపన్న వాగు అయితే ఇంకా 2.6 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే జాతర టైంలో అయితే ఇక్కడ నుంచి వెళ్ళి అందరూ ఉండేవారట. అందుకే ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి, చిన్న చిన్న గుడిసెల్లాగా కట్టేసి ఉన్నారు. చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి. ఇంత దూరం నుంచి వెళ్ళి కూడా అక్కడికి దర్శనానికి వచ్చేవారు. చూడండి షాపులు కూడా చాలా వరకు క్లోజ్ అయితే అయిపోయాయి. కొందరైతే ఉన్నారు ఇక్కడికి వెళ్ళి వంటలు చేసుకొని అయితే తింటున్నారు. ఇక్కడ చూడండి మనం ఇదైతే జంపన్న వాగుకి ఒక 2 కిలోమీటర్స్ ఉండగా కూడా ఇక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు. జాతర టైంలో అంతమంది వచ్చేవారు అన్నమాట ఇక్కడికి. ఇంకా కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది మేడారంకి అయితే. మేము మంది అయితే ఉండరు అనుకున్నాము, వారం అయింది కాబట్టి, కానీ మంది కూడా చాలానే ఉన్నారు. చూడండి కొన్ని షాపులు అయితే క్లోజ్ అయిపోయాయి. చూడండి జంపన్న వారి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు, ఇంకా వస్తున్నారు. ట్రాక్టర్లలో, ఆటోలలో, కార్లలో కూడా వస్తున్నారు. జాతర అయిపోయినా కూడా ఇంత మంది ఉంటారని అసలు అనుకోలేదు మేము. చూడండి అక్కడ ఇంకా జంపన్న వారి దగ్గర కూడా చాలా రష్ ఉన్నారు.
ఇంత అయిపోయాక కూడా ఉంటారని అసలు అనుకోలేదు, కానీ మాకైతే చాలా బాగా దర్శనం అయింది మాకు. చూడండి ఇంకా వస్తున్నారు కార్లలో, అన్ని వెహికల్స్ అయితే ఇలా లైన్గా అయితే ఉన్నాయి. మేమైతే ఒక రూమ్ అయితే తీసుకొని, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఒక రూమ్ తీసుకొని మళ్ళీ జంపన్న వాగు దగ్గరికి అయితే స్నానానికి అయితే వస్తాము. జాతర అయిపోయిందనే ఫీలింగ్ అయితే వస్తలేదు, ఇంకా జాతర కంటిన్యూగానే ఉంది. రూమ్ అయితే తీసుకొని మేము అందులో మా సామాన్లు అయితే బ్యాగులు అవన్నీ అయితే పెట్టేసి జంపన్న వాగు కాడికి స్నానానికి అయితే వచ్చేసాము. ఇక్కడ స్నానాలు చేసి పిల్లలకి వెంట్రుకలు కూడా తీసి దర్శనానికి అయితే వెళ్తాము. చూడండి ఎలా కనపడుతుందో ఇక్కడ. మేము ఇక్కడ ఉన్నంతసేపు అయితే అక్కడ మంది వస్తూనే ఉన్నారు జాతరకి అయితే. చూడండి మంది ఇలా కనబడుతున్నారు ఇక్కడ. స్నానానికి అయితే వెళ్ళారు మా డాడీ మా తమ్ముడు వాళ్ళు. మా బాబు కూడా ఇక్కడైతే ఎక్కేసాము. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఈ వీడియో అయితే పార్ట్ 1. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.